ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నిన్ను కాపాడటానికి బయలుదేరానమ్మా. నేను చెప్పేది శ్రద్ధగా విను. నన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు తల్లి అని బాబా గారు అంటూ ఉన్నారండి. అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం బయలుదేరానని చెబుతూ ఉన్నారు. వాళ్ళున్నటువంటి ప్రమాదాల నుంచి తప్పించి వారికి ఒక మంచి మార్గాన్ని దిశానిర్దేశం చేసి వెళ్తానని బాబా గారు అంటూ ఉన్నారండి. ఏ విధంగా నేను రాబోతూ ఉన్నానో, ఎవరి రూపంలో నేను నిన్ను కటాక్షించబోతున్నానో నేను చెబుతానమ్మా, శ్రద్ధగా వినమని బాబా గారు అంటూ ఉన్నారు. బాబా గారిని ఏ విధంగా గుర్తించాలో, బాబా గారి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఆ తండ్రి చూపినటువంటి మార్గంలో ఏ విధంగా నడవాలో ఈ సందేశం గనక పూర్తిగా వింటే మనకే అర్థమైపోతుందండి. బాబా గారు తన సచ్చరిత్రలో మనకెప్పుడో చెప్పి ఉన్నారండి. బిడ్డ, నువ్వు నన్ను ఏది అడగాలన్నా సరే, నీ కోరిక నెరవేరాలన్నా సరే, నువ్వు ఏ ప్రశ్న నన్ను అడగాలన్నా సరే నిర్భయంగా నన్ను అడుగు. నా సమాధి నుంచే నీకు సమాధానం దొరుకుతుంది తల్లి అని బాబా గారు ఎన్నో మార్లు ఎన్నో సందేశాలలో చెప్పున్నారు. అదేవిధంగా తన సచ్చరిత్రలో చెప్పున్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు వరకు చేస్తూ ఉన్నారు. మనం ఏ కోరిక కోరినా, ఏ కష్టం నుంచి బయటపడాలన్నా, ఎలాంటి భయం భ్రాంతులకు మనం గురైనా ప్రతి ఒక్కదానికి, ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని బాబా గారు చెబుతారు. ప్రతి కష్టం నుంచి మనల్ని బయటకు తీసుకువస్తారు. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఎన్నెన్నో సమస్యల నుంచి మనం ఈరోజు వరకు బయటపడి ఉన్నాం. ఆ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. బాబా గారు ఏది చేసినా, ఎటువంటి కష్టం మనకు వచ్చినా సరే అది ఆ తండ్రి పెట్టేటువంటి పరీక్షే. కానీ ఆ పరీక్షల వల్ల తన బిడ్డలు బలంగా తయారవ్వాలని, ఎంతో సమర్థవంతంగా ఎదగాలని బాబా గారు పెట్టేటువంటి పరీక్షలే అవి. ఒక్కసారి శ్రద్ధగా ఆలోచించండి. మనం ఎక్కడికైనా సరే ఒక ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే మనకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వరండి. వీళ్ళు ఈ పనికి సమర్థవంతులా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకొని ఇస్తారు. అది ఎలా నిర్ధారించుకుంటారంటే ఈ పరీక్షల ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇది తెలియని విషయమేమి కాదు కదా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎన్నో రాత పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఎక్కువ జాబ్ అయితే క్యాడర్ పెరిగే కొంది కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే దానికి తగ్గటువంటి కఠినమైన పరీక్షలను వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటర్వ్యూలు ఉంటాయి. చాలామంది ఈ రోజుల్లో చదువుకున్నటువంటి చాలామందికి ఈ విషయాలు తెలుసు కదా. మరి ఒక ఉద్యోగం కోసమే ఇన్ని పరీక్షలు మానవ మాతృలు పెడుతూ ఉంటే మనం మన జీవితంలో నిలదొక్కుకోవడానికి మరి ఆ భగవంతుడు ఎన్ని పరీక్షలు పెట్టాలి? ఆ పరీక్షల ద్వారా ఈ క్రూరమైనటువంటి సమాజంలో బతుకుతూ ఉన్నటువంటి తన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలన్నదే ఆ భగవంతుని ఆకాంక్ష. అదే అర్థం చేసుకోవాలి మనందరం కూడా. సాధారణమైన జీవితం గడిపే వాళ్ళైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఎలాంటి కల్మషం లేనటువంటి సమాజంలో బ్రతికేటప్పుడు మనతో పాటు అందరూ కూడా మంచిగా ఉన్న వాళ్ళే మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి పరీక్షలు అవసరం లేదు. కానీ ఈరోజు మీరు చూడొచ్చు, ఒక 10 మందిలో ఒక్కరు మంచివారు ఉంటే మిగతా 9 మంది కూడా ఎంతో క్రూరమైన ఆలోచనలతో ఉంటూ ఉన్నారు. అలాంటి వారి నుండి బయటపడాలంటే మంచి వాళ్ళు చాలా సమర్థవంతంగా ఉండాలి, చాలా ధైర్యంగా నిలబడగలగాలి. వాళ్ళని అలా తయారు చేసుకోవడానికే బాబా గారు ఈ పరీక్షలు అనేవి పెడుతూ ఉంటారు. దానిని మనం ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోకూడదండి. ఆ కష్టాల నుంచి బయటపడటానికి కూడా ఆ తండ్రే మనకు మార్గాన్ని చూపుతాడు. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే ఈరోజు బాబా గారే స్వయంగా దిగి వస్తూ ఉన్నారండి తన బిడ్డలను కాపాడుకోవడానికి. మరి ఏ విధంగా వస్తూ ఉన్నారు బాబా గారు, ఏ విధమైన మార్గాన్ని తన బిడ్డలకు చూపించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఒంటరివని, నీ చుట్టూ ఎవరూ లేరని, నీతో ఎవ్వరూ కూడా నడవడం లేదని
బాధపడకు. అలా నువ్వు బాధపడుతున్నావనే కదమ్మా నేను నీకోసం వచ్చాను. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వచ్చాను. నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు బిడ్డ. నీకైన అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా నీకు దిగులు అనవసరం. నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తాను. నా బిడ్డకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ బాబానే కదా. కాబట్టి నీ తండ్రి అయిన నాతో ప్రతిదీ పంచుకో. వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తానమ్మా. ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష కాగలదు తల్లి. ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావమ్మా? అందుకు కారణమేంటో చెప్పనా? నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు. అన్నీ నేను చూసుకుంటాను. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ జరుగుతాయి తల్లి. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా. ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయి. ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతికి అందిస్తాను. నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తూ ఉందమ్మా. నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది. చూడు తల్లి, నువ్వు ఏదైనా పని, ఒక మంచి పనిని మొదలు పెట్టేటప్పుడు నాకు చెప్పి నా ఆశీర్వాదంతో మొదలుపెట్టు. ఈ తండ్రి అనుమతి తీసుకుని మొదలుపెట్టు తల్లి. నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది. నీకు మంచి అని అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ కూడా భయపడవద్దు. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు. దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తానమ్మా. అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు ఎప్పుడు చల్లగా ఉంటావు తల్లి. నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రిని నేనే నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందించేస్తాను బిడ్డ. నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి. ప్రతి ఒక్కటి అందుతాయి తల్లి. ఏ ఒక్కటి కూడా మినహాయింపవ్వదు. నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోవద్దు. నిన్ను దెబ్బ కొట్టినా సరే తల్లి, వారు బాగుండాలని కోరుకో. వారి చెడు మనకెందుకు బిడ్డ? నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో. వారితో ప్రేమగా ఉండటానికే ప్రయత్నించు. ఎవరు నీకు చెడు తలపెట్టినా, హాని చేసినా సరే, నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో కూడా మంచిగా ఉండటం నేర్చుకో. ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. చూడు బిడ్డ,
ఈ మాటలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నేను అందరితో బాగుండమని మాత్రమే చెబుతున్నాను, మోసపొమ్మని మాత్రం కాదు సుమా. నీ జాగ్రత్త కూడా నీకుండాలి. ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, ఆ విషయం కూడా నాకు తెలుసమ్మా. ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకందిస్తాను బిడ్డ. ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒకసారి ఆలోచించమ్మా. అంతేకాని వారితో వివాదం వద్దు. నువ్వు ఎవరివో, ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. ప్రపంచంలో నలుగురు 4 విధాలుగా ఉంటారు, 4 రకాలుగా మాట్లాడుతారు. అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు. తలదించుకొని నీ దారిన నువ్వు వెళ్ళిపో. వారి గురించి నీ బాబాకి వదిలే తల్లి. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానమ్మా. ఆ బాధ్యత 100% నాదే. నీ బాబా నీ తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా. ఆ ధైర్యాన్ని నీకు జీవితాంతం అందిస్తాను, సరేనా? నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా తల్లి. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. బాబాగారు తన బిడ్డలను కాపాడుకోవడానికి సాక్షాత్తు ఆ తండ్రి దిగి వస్తున్నానని చెబుతూ ఉన్నారు. అది ఏ రూపంలోనైనా బాబాగారు తన బిడ్డలకు సాక్షాత్కరించవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు బాబాగారు ఇప్పటికే మనకు దర్శనమిచ్చి ఉండాలి. ఎలానే అనుకుంటున్నారా? ఈ సందేశంలో బాబాగారు ప్రతి ఒక్కటి కూడా తన బిడ్డలు ఎలా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఈ సందేశం ద్వారా బాబాగారు మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు. ఎవరైతే బాబాగారే సాక్షాత్తు ఆ తండ్రే నాతో మాట్లాడుతూ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈ సందేశం వింటూ ఉన్నారు, నా బాబా నా కోసం పంపించినటువంటి ఈ సందేశాన్ని శ్రద్ధగా వినాలనేటువంటి పూర్తి మనసు పెట్టి ఎవరైతే ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో, ఏ బిడ్డలైతే వారి మనోనేత్రంతో బాబాగారిని దర్శించుకుంటూ ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో ఆ బిడ్డలకు బాబాగారు సాక్షాత్కారం ఇచ్చేశారండి. నాకు తెలిసినంత వరకు బాబాగారు ఈ సందేశం రూపంలో మీ అందరితో, ప్రతి బిడ్డతో కూడా మాట్లాడారు. తన బిడ్డలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఒక్కసారి బాబాగారే నాతో స్వయంగా మాట్లాడుతున్నారనుకొని కళ్ళు మూసుకొని బాబాగారి రూపాన్ని మీ మనసులో ఊహించుకొని మీ మనోనేత్రంతో బాబాగారే మీకు ఏదో ఒక సందేశాన్ని అందిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ వాక్కుని వినండి ఫ్రెండ్స్. అప్పుడు మీకే అర్థమవుతుంది, బాబాగారు రావడం కాదు, ఆల్రెడీ వచ్చేశారు, నాతో మాట్లాడేశారు, నేనేం చేయాలో నాకు ఒక దిశానిర్దేశం చేశారు అని చెప్పేసి మనకే అర్థమైపోతుంది. ఈ విధంగా బాబాగారి సందేశం చెప్పి నా బిడ్డలకు చేరాల్సినటువంటి సందేశం చేరిపోయిందని బాబాగారు విశ్రాంతి తీసుకురండి. ఆ తండ్రి తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు. అది ఎప్పుడో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఆ తండ్రి సాక్షాత్కారం అయితే, ఆ తండ్రి కోసం 1000 కళ్ళతో ఏ బిడ్డలైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ తండ్రి సాక్షాత్కారం దొరికితే చాలు, ఆ తండ్రి పాద ధూళి తగిలితే చాలని ఏ బిడ్డలైతే నిస్వార్థంగా స్వచ్ఛమైన ప్రేమతో చూస్తూ ఉన్నారో వారికి ఆ తండ్రి దర్శన భాగ్యం తప్పకుండా కలగబోతోందండి. బాబాగారు ఈరోజు చెప్పినట్టు నా బిడ్డ కోసం నేనే దిగి వస్తున్నానని చెబుతున్నారు కదా, మిమ్మల్ని చూసే ఆ తండ్రి వెళ్తారు. సాక్షాత్తు ఆ ద్వారకామాయ నుండి బాబాగారు బయలుదేరారు. ఆయన మొదటి అడుగు పడింది. ప్రతి ఒక్క బిడ్డని కలుస్తూనే వస్తారు. ప్రతి ఒక్క బిడ్డకి సాక్షాత్కారం ఇచ్చే వెళ్తారు. తన బిడ్డలతో మాట్లాడే వెళ్తారు.
ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎవరితో మాట్లాడినా సరే ప్రేమగా మాట్లాడండి. బాబాగారి సందేశంలో చెప్పారు, మీకు గుర్తుందా అండి? మీకు హాని చేసే వాళ్ళకైనా సరే మీరు మంచే చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి అని. ఎందుకంటే బాబాగారు ఏ రూపంలో వస్తారో ఎవరిలో వస్తారో మనకు తెలియదు. కొంచెం హార్ష్గా మాట్లాడితే మన బాబాగారినే మనం కోపగించుకున్నట్లు అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరితో నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి. దుష్టుల సంగతి భగవంతుడు చూసుకుంటాడండి. తన బిడ్డలకు హాని జరుగుతుందంటే హాని జరగనివ్వడం కాదు, ఆ ఆలోచన వచ్చినా వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారు. బాబాగారి బిడ్డలందరూ ప్రతి ఒక్క బిడ్డ కూడా నిశ్చింతగా ఉండండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలవండి. బాబాగారు మిమ్మల్ని పలకరించి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది, నా తండ్రి సాక్షాత్కారం నాకు జరిగింది, నాకెందుకో ఈ మనసు ప్రశాంతంగా ఉందని మనకే అర్థమైపోతుందండి. ప్రతి బిడ్డకి కూడా ఆ తండ్రి దర్శన భాగ్యం కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.